భారత్లో ఈ వేసవి కాలంలో బీర్ కొరత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పరిశ్రమ వర్గాల్లో కూడా చర్చ కూడా జరుగుతుంది. సాధారణంగా వేసవిలో బీర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఈసారి ఉత్పత్తి తగ్గడం వల్ల మరికొన్ని కారణాల వల్ల బీర్ సరఫరాలు కూడా సమస్య కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొదటిగా గ్యాస్ కొరత ప్రధాన కారణంగా చెప్తున్నారు. గ్లాస్ బాటిల్స్ తయారీలో న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరా తగ్గడంతో గ్లాస్ బాటిల్స్ తయారీ కూడా తగ్గినట్టు కూడా తెలుస్తుంది. దీంతో బీర్ కంపెనీలకు బాటిల్స్ కొరత కూడా ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక అల్యూమినియం కేసులు, ప్యాకేజింగ్ కార్టూన్స్ కావచ్చు, దాని ధరలు కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తున్నాయి. ప్యాకింగ్ ఖర్చులు పెరగడం వల్ల బీర్ తయారీ కంపెనీలపై ఆర్థిక భారం కూడా పెరిగినట్టు తెలుస్తుంది. దీంతో కొన్ని కంపెనీలు ఉత్పత్తిని కూడా పూర్తి స్థాయిలో తగ్గించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీలు, ధరల నియంత్రణ కూడా బీర్ కంపెనీలకు కొంత సమస్యగా మారాయి. ఖర్చులు పెరిగినా ధరలు పెంచుకునే అవకాశం లేకపోవడంతో కొన్ని కంపెనీలు సరఫరా కూడా తగ్గించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల కారణంగా వచ్చే నెలల్లో కొన్ని ప్రాంతాల్లో బీర్ కొరత కూడా ఉండేటువంటి అవకాశం కూడా తెలుస్తున్నాయి. అలాగే బీర్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పరిశ్రమ వర్గాల్లో ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు. బీర్ కొరతకు ప్రధాన కారణాలు ఉత్పత్తి తగ్గడం కాదు, గ్యాస్ బాటిల్స్ కొరత, గ్యాస్ సమస్య, ప్యాకింగ్ ఖర్చులు పెరగడము, ఎక్సైజ్ పాలసీలు వంటి అంశాలు చాలా కీలకమైనగా కనిపిస్తున్నాయి. వేసవి డిమాండ్ పెరిగే సమయంలో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం ఈ బీర్ సీసాలు తయారు చేసే వాటిపై కూడా పడినట్టు కూడా కొంచెం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బీర్ సీసా ఏదైతే ఉందో అది తయారు చేయాలంటే ఖచ్చితంగా ఆ గ్యాస్ తోటి మాత్రమే, న్యాచురల్ గ్యాస్ తోటి తయారు చేస్తారు. కాబట్టి ఆ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ఈ యొక్క ఖర్చులు కూడా పెరిగిపోవడంతో కొంత ఈ సరఫరా ఉత్పత్తి అనేది చాలా వరకు తగ్గినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ వేసవి కాలంలో ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే వేసవి కాలం ప్రారంభం కాకముందు, అంటే ఆల్రెడీ కొంత స్టార్ట్ అయినప్పటికీ బీర్ల కొరత ఇప్పటి నుంచే చాలా రాష్ట్రాలు కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఉత్పత్తి లేకపోవడం వల్ల తీవ్రలో ఇబ్బందులు కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు యాజమాన్యం మాత్రం కొంత లాస్లో ఉన్నప్పటికీ కొంత ప్రయత్నం చేస్తున్నాం అనేది కూడా బీర్ తయారీ కంపెనీలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది. న్యాచురల్ గ్యాస్ సరఫరా పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత తయారీ ఇంకా స్పీడప్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదని కూడా చూడాల్సి ఉంటుంది.